నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చూడబోతున్నాం ఇంకో కొత్త కలెక్షన్ అండి. ఇది వచ్చేసి అవికా షిఫాన్ శారీస్ అండి. షిఫాన్స్ వచ్చి మన దగ్గర చాలా రోజులైంది, ఎక్కువ డోలాలు నడుస్తున్నాయి కదా. ఇది వచ్చి షిఫాన్కి థ్రెడ్ బోర్డర్లో శారీ వచ్చిందండి. అండ్ మంచి పేస్టల్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో పేస్టల్ కలర్స్. ఇప్పుడు నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. మనం చూసిన కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి. చాలా అంటే చాలా లైట్ కలర్. మీరు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు మోస్ట్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వన్ టైప్ ఆఫ్ బ్లూ అండి. ఇది వచ్చేసి బార్డర్. అండ్ ఇక్కడ వచ్చి మనకి థ్రెడ్ బార్డర్ వస్తుంది. ఇది జరీ బార్డర్ కాదనమాట. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి చూద్దాము లోపల ఎలా ఉంది అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా పళ్ళు పాటు ఇచ్చేసారండి కాంట్రాస్ట్లో. అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా ఫ్లోరల్ బంచెస్గా మనకి రన్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఫర్ క్యాజువల్ వేర్గా మనం ఈ శారీస్ని ప్రిఫర్ చేయొచ్చండి. అండ్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు తెలుసు కదా షిఫాన్ ఎలా ఉంటుంది అనేది. అండ్ మధ్యలో ఇక్కడ మనకి వచ్చి సిల్వర్ జరీ లైన్స్ అనేది వచ్చాయి. జరీ అంటే జరీ కాదండి, ఇది కూడా మనకి వివింగ్లోనే వచ్చేస్తుంది. బయటికి ఏం కనిపించవు. సో సింపుల్ సోబర్గా కనిపిస్తుంది అనమాట శారీ. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇప్పుడు ఇది వేర్ చేసి చూద్దాము లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇది వేర్ చేశానండి. చూసారు కదా లుక్ ఎలా ఉంది అనేది. చాలా లైట్ కలర్ అండి, లైట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఫ్యాబ్రిక్ చూసారు కదా చాలా డీసెంట్గా కనిపిస్తుంది కదా. మంచి జరీ లైన్స్ అండ్ ఫ్లోరల్ బంచ్ అనేది వచ్చేసిందండి. చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మంచి వైట్ లెస్లో వచ్చేసింది. ఇక్కడ అంతా వచ్చేసి మనకి థ్రెడ్ బార్డర్స్ అండి. మీరు ఇక్కడ చూస్తుంది థ్రెడ్ సిల్వర్ కలర్లో బార్డర్ అనమాట. ఇది నేను మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ బార్డర్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇది వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి. థ్రెడ్ లోపలనే శారీ లోపలనే వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేస్తుంది బార్డర్ అనేది. పైన బార్డర్ కింద బార్డర్ సేమ్ వచ్చేసాయండి. మనకేం పెద్ద వేరియేషన్ అయితే లేదు ఇందులో. మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మనకు వచ్చేసింది. శారీ కూడా వేర్ చేస్తే మనము ఎలా చెప్తే అలా వింటుంది అంటాం కదా, అలా ఉంది అనమాట. సో మార్నింగ్ కట్టుకుంటే ఈవినింగ్ వరకు మనం వీటిని ఇది చేసేయచ్చు. మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే కనుక లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుందండి. అండ్ ఇప్పుడు పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో అనేది ఇచ్చేసారండి. మనకి ఇక్కడంతా శారీ కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి చిన్న చిట్పళ్ళు అంటాం కదా, చిట్పళ్ళు స్టైల్లో కొంచెంగా ఇచ్చేసారనమాట సేమ్ ఫ్లోరల్ బంచ్ తోటి. ఇప్పుడు ఇది దీన్ని బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే ఇలా కాంట్రాస్ట్లో వస్తుందండి. సేమ్ ఇక్కడ కూడా మనకి శారీలో ఏవైతే లైన్స్ చూసామో అవే లైన్స్ బ్లౌజ్లో కూడా ఇచ్చేసారు సెల్ఫ్గా. అండ్ ఇలా బార్డర్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఇలా కాంట్రాస్ట్ కలర్లో పేరప్ చేసి కట్టుకున్నప్పుడు లుక్ అనేది సింపుల్గా వస్తుందండి. చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి అది కట్టుకోవచ్చు. అండ్ షాపింగ్కి అది ప్రిఫర్ చేయొచ్చు, జర్నీస్కి ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది. మీరు చూస్తున్నారు కదా సేమ్ యాస్టీస్ వస్తుంది. శారీ కలర్ కాంబినేషన్ అది చాలా బాగుందండి. ఇందులో కొన్ని కలర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి, డార్క్ కలర్స్ రాలేదు. ఎవరైతే పేస్టల్ కలర్స్ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఇది రీస్టాక్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఇది మనం చూస్ చేసుకోండి. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 999+ షిప్పింగ్లో ఉందండి. ఇప్పుడు ఇందులో వచ్చిన ఇంకొన్ని కలర్స్ వచ్చాయి, అవి నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి సెకండ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మంచి గ్రేకి వంగపూ కలర్లో బార్డర్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కొంచెం డార్క్ కలర్ కాబట్టి మీకు తెలుస్తున్నట్లుంది. సిల్వర్ బార్డర్స్ అనేది మీరు చూడొచ్చు. అండ్ మంచి ఫ్లోరల్ బంచెస్ అనేది మీరు చూడొచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫాలింగ్ ఉందండి. మీరు ఇలా అంటున్నప్పుడు ఫీల్ అవ్వ ఫాన్ అనమాట. చాలా బాగుంది శారీ వచ్చేసి. థ్రెడ్ బార్డర్స్, ఇదైతే జరీ అయితే కాదండి, మళ్ళీ మీకు చెప్తున్నాను నేను. అండ్ ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుందండి. అండ్ పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి దీనికి ఇలా ఇచ్చేసారు, చిట్ పళ్ళు లాగా ఇచ్చి కాంట్రాస్ట్లో అనేది ఇచ్చేసారు. సేమ్ బార్డర్ అయితే రన్ అవుతూ ఉంటుంది. కలర్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది సింపుల్గా. అండ్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ అనేది మనకి ఇలా ఏదైతే బార్డర్ వచ్చిందో అదే కలర్ కాంట్రాస్ట్లో ఇచ్చేసారండి. మనకి బాడీ పార్ట్ అంతా చూడొచ్చు ఇలా వచ్చేసింది. అండ్ హ్యాండ్ పర్పస్లో ఇలా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ అనమాట. సో మనకి ఏం తట్టుకోవడం అలా ఏం లేదండి, సింపుల్గా ఉంది. ఇది మనం కుట్టించుకొని కూడా వేర్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చూస్తారు కదా మంచి కలర్ కాంబినేషన్. శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పేశానండి, 999+ షిప్పింగ్లో ఉన్నాయి. ఇందులో ఇంకొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి లైట్ పింక్ అండి. చాలా అంటే చాలా లైట్ పింక్, దానికి డార్క్ పింక్ కలర్లో మనకి బార్డర్ అనేది కాంబినేషన్ ఇచ్చేసారు. మీరు చూస్తున్నారు కదా ఇలా తెలుస్తుంది. శారీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా, సింపుల్గా స్టైలిష్గా అనిపించింది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తున్నట్లుంది, ఎందుకంటే సేమ్ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నానండి. సింపుల్గా ఉంది శారీ వచ్చేసి. ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది శారీది. అండ్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారండి, లైక్ చిట్ పళ్ళు లాగా ఇచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే
కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చేసింది. ఇలా దీని బ్లౌజ్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మనకి బార్డర్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది మనకి ఏదైతే బార్డర్ కలర్ ఉందో అది వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్లో వచ్చేస్తుంది. చాలా బాగా కనిపిస్తుందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా పేస్టల్ కలర్స్ అనమాట. ఇవన్నీ కొంచెం కూడా డార్క్ లేదండి. ఎవరైతే చాలా ఇష్టపడతారు కదా పేస్టల్ కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుండాలి అండ్ జరీ ఉండొద్దు, థ్రెడ్ బోర్డర్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. మంచి ప్రైస్ రేంజ్లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇవైతే థ్రెడ్ బోర్డర్స్, అది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ అండి. ఇదైతే నాకు నేమ్ చెప్పడం కూడా కష్టంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ టీస్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం దగ్గరగా అయితే చెప్తాను. ఇది వచ్చేసి మెంతి ఎల్లోలో చాలా లైట్ అండి. అండ్ ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ గ్రే అని చెప్పలేము, అలానే స్కిన్ కలర్ కూడా కాదండి. కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు అండ్ చాలా లైట్గా కూడా ఉంది కలర్ వచ్చేసి. మీరు ఎలా ఉందో అది ఎగ్జాక్ట్ చూస్తున్నారు. నేను మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తాను కాబట్టి అలా కూడా చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుందండి. అండ్ ఇది పళ్ళు పోర్షన్ చూద్దాం. ఇలా మంచి ఫ్లోరల్ వచ్చేసింది అండ్ అలా మనకి చిట్ పళ్ళు లాగా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి కొంచెం డార్క్ అనిపిస్తుంది శారీ బార్డర్ కన్నా కూడా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా వచ్చేసింది బ్లౌజ్. ఇది వచ్చేసి కొంచెం మెహందీ గ్రీన్ స్టైల్లో కనిపిస్తుంది, మళ్ళీ లైట్ మెహందీ గ్రీన్ కలర్లో. సో అప్పుడు ఇది షేడ్ లైట్ షేడ్ అయ్యి ఉండొచ్చు, నాకు కలర్ చెప్పడం రాలేదండి. బట్ మీరు చూడండి, సేమ్ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది. ఇలా వస్తుంది దీని బ్లౌజ్ కలర్ వచ్చేసి. ఇది కూడా చాలా బాగుందండి. సింపుల్గా డీసెంట్గా ఉన్నాయి ఈ కలర్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండి, స్కై బ్లూ. మీరు చూస్తుంది కొంచెం స్కై బ్లూలో డార్క్ చూస్తున్నారు, బట్ ఇది వచ్చేసి కొంచెం లైట్గా ఉంది మీరు చూసేదానికంటే కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది రామా గ్రీన్ కలర్లో మనకి బార్డర్ అనేది ఇచ్చేసారండి. మంచి పేస్టల్ కలర్ చార్ట్ ఇది కూడా. బ్లూ అండ్ రామా గ్రీన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మీరు ఫ్లోరల్ డిజైన్ అయితే చూడవచ్చు, సేమ్గానే వచ్చింది అన్ని శారీస్కి వచ్చినట్టు. ఇది మనం స్టెప్స్ పెట్టుకొని చూద్దాము ఎలా ఉంది అనేది తెలుస్తుంది. శారీని స్టెప్ పెట్టినట్లయితే లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుందండి. అండ్ ఇది పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు, సింపుల్గా చిట్ పళ్ళు లాగా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే ఇక్కడ మనకి కొంచెం డార్క్ షేడ్ తెలుస్తుంది, అంటే ఇది ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ తెలుస్తుంది. ఇక్కడ మనకి రామా గ్రీన్ అనేది ఇలా వచ్చేసింది కలర్ కాంబినేషన్ తెలుస్తుంది కదా. ఇదైతే మీరు చూస్తున్న డార్క్ చూస్తున్నారండి, కొంచెం లైట్ స్కై బ్లూలో వచ్చేసింది శారీ. ఇలా వచ్చేసింది ఓవరాల్ లుక్ అనేది. ఇప్పుడు ఇందులో వచ్చిన లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా పింక్ షేడ్ లోనే వచ్చేసింది మనకి. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ పింక్ అండి, బేబీ పింక్ అలా వస్తుంది. లైట్ పింక్ అనమాట. లైట్ పింక్ కి మనకి ఇక్కడ వచ్చేసి డార్క్ పింక్ లో షేడ్ అనేది వచ్చేసింది. చూస్తున్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు. చాలా బాగా కనిపిస్తుంది, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఫీలింగ్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ చార్ట్ అనమాట ఇది. ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే ఇలా వచ్చేస్తుంది లుక్ అనేది. అండ్ ఇది మనం పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది. తెలుస్తుంది కదా అండి, సింపుల్గా వచ్చేసింది కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఈ శారీస్ అన్నీ కూడా మంచి లైట్ వెయిట్లో రఫ్ అండ్ టఫ్ యూస్గా ఉన్నాయండి. కొంచెం బార్డర్స్ దగ్గర మాత్రం మనం బ్రష్ అది పెట్టకూడదు. శారీ మిగతా అంతా బాగుంది. జరీ కానీ లేకపోతే థ్రెడ్ కానీ బార్డర్ అనేది బ్రష్ పెడితే పాడైపోతుంది కదా అండి, కొంచెం రఫ్ అవుతుంది కాబట్టి. సో అలా కాకుండా నార్మల్ బకెట్ వాష్ అది యూస్ చేసుకోవచ్చు. శారీస్ వచ్చి మంచి లైట్ వెయిట్ అండ్ ఫ్లోయీ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి, చాలా బాగుంది. స్కిన్ ఫ్రెండ్లీగా కూడా ఉంది. నచ్చిన కలర్ చూస్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇలానే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి. కీప్ షాపింగ్ విత్ us.